ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈ 2025వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన మనము ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య రోజున దీపావళి పర్వదినాన్ని జరుపుకున్నాము. ఇక ఈ దీపావళి పర్వదినం తర్వాత నుండి కూడా మనకు కార్తీక మాసం ప్రారంభమైంది. ఇక ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి శుక్రవారం ఈ అక్టోబర్ 24వ తేదీన మనకు రాబోతుంది. ఇక ఈ అక్టోబర్ 24వ తేదీన కార్తీక మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున గోచారంలో విశేషంగా ఎన్నో సంయోగాలనేవి ఏర్పడబోతున్నాయి. ఇక ఈ సంయోగం కారణంగా శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి తొలి శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది. ఇక ఈ మహాలక్ష్మి యోగం కారణంగా రాశి చక్రంలోని 5 రాశుల జాతకులు అయితే అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు. ఈ 5 రాశుల వాళ్ళు ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా కార్తీక మాసంలో తొలి శుక్రవారం రోజు నుండి వారి ఇంట్లోకి అడుగులు వేయబోతుంది. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి రాకతో ఈ 5 రాశుల వారికి పట్టబోతున్నటువంటి దరిద్రమంతా కూడా పూర్తిగా తొలగిపోయి వీరైతే వీరి జీవితంలో భాగ్యవంతులు అదృష్టవంతులు కాబోతున్నారు. మరి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి తొలి శుక్రవారం అంటే అక్టోబర్ 24వ తేదీన గోచారంలో జరిగే గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా మహాలక్ష్మి యోగం కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఏ 5 రాశుల వారి ఇంట్లో అడుగు పెట్టబోతుంది అనేటువంటి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఆ 5 రాశుల వారు ఎవరు, వారి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఏ విధంగా అడుగు పెట్టబోతుంది, దీని కారణంగా వారికి మహాలక్ష్మి యోగం ఏ విధంగా పట్టబోతుంది అనేటువంటి పూర్తి విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక అమావాస్య తిథుల్లో కార్తీక అమావాస్యకు చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంటుందని శాస్త్రంలో తెలియజేయబడింది. ఎందుకంటే ఈ కార్తీక అమావాస్య అనేది ముఖ్యంగా ఆ శివ భగవానుడికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఇక ఈ కార్తీక మాసంలో మనం విశేషంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటాము. ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఈ కార్తీక మాసం అంతే ప్రీతికరమైన మాసం. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ లక్ష్మీనారాయణులకు కార్తీక మాసం కూడా ఎంతో ప్రసిద్ధి కాంచింది. ఇక ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి తొలి శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఈ 5 రాశుల వారు అయితే కోటీశ్వరులు అవబోతున్నారు. ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఉంటే గనక ప్రతి ఒక్కరి ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో డబ్బుతో అవసరం అనేది ముడిపడి ఉంటుంది. దీని కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్దు అన్న అన్ని అవసరాలకు సరిపడినటువంటి డబ్బులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు బాధలు మొదలయ్యి తమ కుటుంబంలో ఆనందం సంతోషం దూరమైపోతుంది. ఇక వారు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర గనక అధికమైన డబ్బులు ఉంటే గనక మీ ఇంట్లో మీ కుటుంబంలో ఆనందం సంతోషం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధనం యొక్క దేవత అని అంటారు. అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద గనక ఉంటే వారి జీవితం సంతోషంతో ఉంటుంది. ఇక ఈ కారణం చేత ఈ అక్టోబర్ 24వ తేదీన తొలి శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో రాశి చక్రంలోని 5 రాజుల వారికైతే ధనవంతులు కోటీశ్వరులు అవబోతున్నారు. ఇక వీరికి ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక వీరి ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అడుగులు పెట్టబోతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో అక్టోబర్ 24వ తేదీన శుక్రవారం రోజున ఏర్పడేటువంటి మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీ కుబేరులు అవబోతున్న మొదటి రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు ఈ అక్టోబర్ 24వ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా మీ యొక్క అలమార అలాగే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులతో నిండిపోతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన మీకు అదృష్టం భాగ్యం వృద్ధి ఉంటుంది. అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. ఇదివరకు ఆగిపోయిన ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు ఆ పనులన్నీ నిర్విఘ్నంగా మీరు పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో అధికమైన ధనాదాయం లభిస్తుంది. ఇక మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన మీరైతే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఇక ఈ అక్టోబర్ 24వ తేదీన శ్రీ మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీదేవి కాలు పెట్టేటువంటి 2వ రాశి మేషరాశి. ఇక మేషరాశి జాతకులకు చూస్తే గనక ఆ శ్రీ మహాలక్ష్మి యోగం
కారణంగా మీకైతే అపారమైన కృపా కటాక్షాలు ఈ అక్టోబర్ 24వ తేదీ నుండి మీకు లభించబోతున్నాయి. ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కృపా కటాక్షాలు మీ మీద, మీరు చేసే ప్రతి పని మీద, మీ కుటుంబం పైన ఆమె యొక్క కరుణా కటాక్షాలు మీకు లభించబోతున్నాయి. దీని కారణంగా విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు అధికమైన లాభాలు పొందుతారు. కుటుంబంలో భార్యాభర్తలు మంచి అవగాహనతో తమ దాంపత్య జీవితాన్ని ముందుకు సాగిస్తారు. ఇంట బయట మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది. ఇక ఈ అక్టోబర్ 24వ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్న 3వ రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగుబోతుంది. భాగ్యంతో వృద్ధి ఉంటుంది. పెళ్ళిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరుగుతాయి. మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే వివాహితులు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో సంతాన విషయంలో శుభవార్తను వింటారు. అదేవిధంగా ఉద్యోగాలలో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో అభివృద్ధి అనేది ఉంటుంది. సమాజంలో సింహరాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఈ అక్టోబర్ 24వ తేదీన శ్రీ మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీదేవి కాలు మోపే 4వ రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది. గతంలో ఆగిపోయినటువంటి ఇక తిరిగి రావనుకున్న మీ డబ్బులు చేతికి అందుతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. సమాజంలో మీకు విపరీతంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులకు పరిచయం అవుతారు. ఇక మీరు చేసిన ప్రతి పనిలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అద్భుతమైన లాభాలు వ్యాపారస్తులకు కలుగుతాయి. కష్టమని అనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాల వలన మీరు చేసే ప్రతి పని కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. ఇక ఈ అక్టోబర్ 24వ తేదీన శ్రీ మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీదేవి కాలు మోపే 5వ ఇల్లు కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఈ అక్టోబర్ 24వ తేదీ నుండి కూడా మీకు ధనానికి సంబంధించిన అన్ని విషయాల్లో వృద్ధి ఉంటుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన అన్ని వైపుల నుండి మీకు ధనలాభం కలుగుతుంది. ఇదివరకు కష్టంగాని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు. ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాల వలన కుంభరాశి వారికి పేరు ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగంలో వ్యాపారం చేస్తున్న వారికి అద్భుతమైన ధనాదాయం ఉంటుంది. అన్ని వైపుల నుండి ధన రాబడి పెరుగుతుంది. మీ ద్వారా జరిగేటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయాలను సాధిస్తారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన కుంభరాశి వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఇక చూశారు కదండి, ఈ అక్టోబర్ 24వ తేదీ నుండి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కారణంగా లక్ష్మీదేవి ఏ 5 రాశుల వారి ఇంట్లో అడుగు పెట్టబోతుందో, వారు ఏ విధంగా లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.